మిత్రులందరికీ నమస్తే. మనం ఇంతకు ముందల వీడియోలో భోపాల్లో ఉన్నటువంటి భోజరాజ్ చేత నిర్మించబడిన అద్భుతమైన సరస్సుని మనం వీక్షించాం. ఆ సరస్సు మొత్తం ఏషియాలోనే మనిషి నిర్మితమైనదిలో అత్యంత పెద్దదని మనం దాంట్లో చెప్పుకున్నాం. ఈ వీడియోలో మనం లేక్ పక్కనే అంటే సరస్సుకి దగ్గరలో ఉన్నటువంటి వన్ విహార్ నేషనల్ పార్క్ సందర్శించడానికి వచ్చేసామండి మన మిత్రులతో కలిపి. భోపాల్ మిత్రులు అలాగే మన బెనారస్ మన క్లాస్మేట్స్ అందరితో కలిసి ఈ వన్ విహార్ పార్క్ ని సందర్శించడానికి వచ్చేసాం. ముందుగా మనం టికెట్లు తీసుకోవాలి. టికెట్ కాస్ట్ మనిషికి 25 రూపాయలండి. మనిషికి 25 రూపాయలు టికెట్ తీసేసుకొని దీంట్లో వెళ్ళడానికి మనం ముందుకు వచ్చేసాం. ఇది మొత్తం కూడా 10 కిలోమీటర్లు, అంటే రాను 5 పోను 5 మొత్తం 10 కిలోమీటర్లు. వెళ్ళడానికి మనకు ముందులోనే ఒక శివుడు దర్శనమిస్తుంటారు. ఆ శివుడికి ఎలాగ నమస్కారం చేసేసి మనం ఎదరికి వెళ్ళిపోదాం. ఇదిగోండి మనకు కనిపిస్తున్నటువంటి ల్యాండ్ మార్క్ బోర్డే వన్ విహార్ నేషనల్ పార్క్. ఈ వన్ విహార్ నేషనల్ పార్క్ లో అనేకమైన పక్షులు, జంతువులు, చిత్ర విచిత్ర యానిమల్స్ తో పాటు ప్రశాంతమైన వాతావరణం కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. మంచి స్పాట్ అండి ఇది. అయితే దీన్ని మనం సందర్శించడానికి 3 మార్గాలు ఉన్నాయి. ఒకటి నడిచి వెళ్ళొచ్చు, లేదా సైకిల్ వేసుకెళ్ళొచ్చు, లేదా మూడోది వాళ్ళు అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఎలక్ట్రికల్ వెహికల్స్ లో మనం వెళ్ళొచ్చు. నడిచి వెళ్ళడానికి ఫ్రీయే, మీరేం కట్టే పని లేదు. ఎలక్ట్రికల్ వెహికల్స్ ఒకవేళ మీ దగ్గర ఉంటే వాళ్ళు ఎంతో ఛార్జ్ చేస్తారు. లేదు అని అంటే అక్కడే మనకి ఎలక్ట్రికల్ గాడీస్ ఉంటాయి, అవి తీసుకోవచ్చు మనం. ఒక్క బండి వచ్చేసరికి మనకి 500 రూపాయలు ఛార్జ్ చేశారు. అస్సలు నన్ను అడిగితే ఎలక్ట్రికల్ గాడి అక్కర్లేదండి. చక్కగా స్నాక్స్ పట్టుకొని లేదా ఒక క్యాన్ అన్నం కట్టుకొని ఈ 10 కిలోమీటర్లు చూసినంతసేపు చూసి అక్కడ కాసేపు కూర్చొని మరి ఆ అన్నం తినుకుంటా ఆ నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉండాలి. ఈ గాడి ఎందుకు తీసుకున్నామంటే మరి మనం వేరే ప్రదేశానికి వెళ్ళాలి కాబట్టి మనకి టైం ఇంపార్టెంట్ కాబట్టి మరి గాడి తీసుకోవడం జరిగింది. కాబట్టి మిత్రులారా, మీరు కనుక అవకాశం ఉంటే మీరు తప్పకోకుండా వితౌట్ గాడి నడిసి కాళ్ళ మార్గంన అనేక రకమైనటువంటి అందాలని చూడడానికి, మీరు ఎంజాయ్ చేయడానికి మంచి మార్గం ఏంటంటే నడక మార్గం. కాబట్టి ఇదిగో మన గాడి వచ్చేసింది. గాడిలో మనం కూర్చొని ఎదరికెళ్ళిపోతూ ఈ యొక్క అందాలని వీక్షించే ప్రయత్నం చేద్దాం. లెట్స్ గో. ఎలక్ట్రికల్ గాడి, దిస్ ఇస్ ఎలక్ట్రికల్ వెహికల్. We are going to visit park, the national park. Inside the park, we can see the One Vihar. One Vihar Park. One Vihar Park. We are going to One Vihar. We can see there couples and uncles, aunties, brothers. They are rooming. Nice place, nice environment. People are roaming here and there to visit the beautiness of Bhopal, especially the One Vihar Park. Let's go. We'll see what will there. What is this, brother? Acha, this is a signal. Wolf. Acha. अरे भैया जानवर कहाँ है? No, we are looking for what, brother? What is this? क्या है ये? तो गोपड़ा. If they maintain some details here, it will very good for students or people. You can guys see there. This is called Duppulu in Telugu. Deer, big deers. हिंदी लिखा है ना, क्या है ये? गोर. In Hindi, people say gor. गोर. Gor, see there. Zoom it. Zoom it For national. कैमरामैन फोकस करो. You can see the more there. More. Peacock. Namali. चलो चलो हर जगह पे 5 मिनट. చలో దుప్పుల్ని చూసి, దుప్పులు నెమళ్ళని చూసి దాంతో పాటు ముందుకు వెళ్తున్నాం. చక్కగా బాగుంది. గొడుగుతో తిప్పుతున్నారు. ఇద్దరు దిఖావ్ అచ్చా హై. గొడుగుతో చక్కగా వెళ్తున్నా ఉన్నారు హ్యాపీగా. ఇదంతా కూడా అద్భుతమైనటువంటి వాతావరణం కలిగినటువంటి ప్రదేశం. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ స్టన్నింగ్ ద ఎన్వైరన్మెంట్ ఆఫ్ మధ్యప్రదేశ్. If you see here, right side, it's the largest lake. If you see here, छुटा गया भैया इधर. यहाँ पे होगी the adventurous place of ये बाप रे बाप. ये लॉयन गन. where is lion? Where is lion? जल्दी जाओ तो दिखेगा. Achha, this is a place for lion. You can guys see here.
there is lion, leopards. Yes, yes, yes. भीतर मत जाओ यार, बाहर आओ। So this is for lions. चिल्ला दिए तो भाग गया ना अंदर। सही से कर। सीटी तो मार, अभी मार, सीटी मार। कौन मार? अभी तो मार। ओ भाई साहब, वो अपनी शेरनी सबसे ज्यादा सेक्स करता है ये। जी हाँ? बहुत सेक्स करता है। हाँ, ये राजू वही है। यही है। दिस इज अ लायन। जूम कर उसको, लायन को। अच्छा, आदमी को देख के कर रहा है। बिल्ली नहीं, आवाज निकालो, आवाज। अरे म्याऊं वाली नहीं, चिल्लाओ जैसे चिल्ला रहे थे। रिप्लाई देगा कम से कम। कुत्ता थोड़ी ना है। उधर देख लिया है। बाउंड्री नहीं है यार, क्या सकता है क्या? नहीं नहीं, इधर है ना। बिना बाउंड्री के तो लाइन रखेंगे लग रहा है तुझे। सो दिस इज लायन। लॉयन को थोड़ा हेलो लायन, विजय सिम्बा। बोला था ना, तेंदुआ भी है। पानी के कारण नहीं आ पाएगा वो। नीचे पानी। वो उधर भी है। उधर उधर देखो, उधर से पता चल रहा है। उधर भी लेके जाएगा वो। चलो विजय, क्या चला जाए। गाड़ी को, इस गाड़ी को भैया। उसमें 5 लोग अलाउड नहीं है। आपका नाम? लक्ष्मण शर्मा। He is Lakshman Sharma from Madhya Pradesh, especially Bhopal. He is a guide here, the engineering of the electrical way. So thank you so much भैया। आप थोड़ा सा बताइए इसके बारे में, पार्क के बारे में। ये नेशनल पार्क है। तो इधर क्या क्या होता है? ये मेन जो वाइल्ड एनिमल्स हैं वो सारे एनिमल्स रखे गए हैं यहाँ पे। ये स्लॉथ बेयर का एरिया है। बेयर है इसमें? बियर अभी नहीं आया। अभी नहीं आया। तो हो जाती है ना, तो ये जो हाउसिंग टाइप बनी है इसके अंदर चले जाते हैं। तो कब आएगा वो बाहर? मॉर्निंग टू इवनिंग में चांसेस रहते हैं कि सभी एनिमल्स बाहर दिखते हैं। दिन में तो ऐसा रहता है सब अपना खा पी के आराम करते हैं। जिसको यहाँ कंफर्ट फील होता है वो वहाँ बैठा रहता है, सोता रहता है। बियर नहीं आएगा अभी मुश्किल है। तो बियर को ओके, थोड़ा सा वापस टाइम देखते हैं अपन। भालू, तेंदुआ, मगरमच्छ, घड़ियाल, मगरमच्छ भी है भैया। అందరూ థ్రిల్ తో ఎగ్జైట్మెంట్ గా చూస్తూ ఉన్నారు, ఏం తర్వాత వస్తుందో ఏం చూస్తావా అని చెప్పేసి. అతను మన డ్రైవర్ గారు అన్నీ చెప్పాడు. లోపల క్రొకోడైల్స్ ఉంటాయి, అట్లాగే చీతాస్ ఉంటాయి, మరి పులిలు ఉంటాయి అని చెప్పాడు. కానీ మాకు ఎక్కడా కనిపించలేదు. ఆ తర్వాత చీతా దగ్గరికి తీసుకొచ్చాడు, చీతా బోన్ దగ్గరికి. అందరూ అక్కడి నుంచి చూస్తా ఉన్నారు. చిన్న పిల్లిలాగా ఎక్కడో నక్కి పొదల్లో ఉన్నదన్నమాట. అది మరి ఉదయం పూట అవటం వల్ల అవన్నీ కూడా మనకి బయటికి రావట్లేదు. అదే సాయంత్రం పూట్ల సమయంలో అయితే చక్కగా అవి బయట తిరుగుతూ ఉంటాయి. మనకి ఈ ప్లేస్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఈవినింగ్ అయితే చాలా మంచిది. నాకైతే కనిపించలేదు. వాళ్ళు తర్వాత నన్ను పట్టుకొని మన రాజు లోపల ఉన్నది ఇలా అని చెప్పేసి అది తీసుకెళ్లి చూపించాడు. తర్వాత జూమ్ చేసి చూస్తే అది చిన్న పిల్లలాగా ఒక పక్కకి ముడుచుకొని అన్నమాట ఉన్నది చీత. దాన్ని చూసి మనం ఎదురుకు వచ్చేసాం. हेलो, अभी हम देखने जा रहे हैं टाइगर, बाघ, क्योंकि बाघ हमारा जातीय पशु है, समझे आप? चलो देखते हैं बाघ। అద్భుతంగా ఉందండి. దిస్ ఈస్ వెరీ ఫ్యాసినేటింగ్ టు సీ హియర్. ద లయన్, అవర్ నేషనల్ యానిమల్. बंगाल टाइगर है। We don't know what is it, but we are going to watch it. बाघ Where is it is? वाह, ये तो Is this real? It's looking like a doll too. डॉल। इधर देख रहे। वही बात చూసారా, పులి మనం విజిలేసినప్పటికీ కూడా పులి మన వైపు చూడట్ల. ఎందుకనంటే उठा, उठा। అదిగోండి, పులి లెగిస్తే ఎలా ఉంటుందో చూసారా, నడుస్తుంటే ए बाघ, అచ్చం బొమ్మలాగానే ఉంది. అది చిన్న పిల్ల అయితే ఇప్పుడు इधर లిటిల్ इधर వన్, तो देख లిటిల్ भाई। కిడ్. थोड़ा खाना कम मिल रहा है इसको। भाई बनारस से आए यार, देख ले। No, see guys, it's not caring us because they thought they are वो तो little अपने घर का puppets. राजा, अभी तो इधर गुलामी है भाई तू। बैठ गया। बात सुन रहे क्या? बात सुन रहा है क्या डार्लिंग? इधर तो देख।
Nice. Thank you so much. He is our friend. If he did anything wrong, please forgive him. He's just a little kid. Do something like that. तो अभी तक हमने भी आधा कवर कर लिया ना, अभी थोड़ा आधा ही बाकी है। उसके बाद हम रिटर्न आएंगे। जिन जिसको हमने नहीं देखा है उनको अभी हम देखेंगे। हाँ 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 हाँ, आई थिंक दिस इज एलिगेटर। ఓకే సో వి ఆర్ ఓకే, పులిని చూసేసిన తర్వాత మనం వచ్చేసాం తాబేళ్ల సరస్సు, కచువా లేక్. దీంట్లో మనకి పచ్చని నీళ్లు కనిపిస్తున్నాయి కానీ తాబేళ్లు కనిపించట్లే. బహుశా తాబేళ్లు లోపల వెచ్చగా పడుకొని ఉండొచ్చు. కొన్ని మాత్రం మనకి పైన తేలుతూ ఉన్నాయి, చిన్న చిన్న తాబేళ్లు. కొన్ని ఏమో పెద్ద పెద్ద తాబేళ్లు. సముద్ర తాబేళ్లు ఎక్కడున్నాయి అని నేను వాళ్ళని అడుగుతుంటే వాళ్ళ వైపు సముద్ర తాబేళ్లు ఇక్కడ ఎందుకు ఉంటాయి విజయ్ అని చెప్పేసి అంటున్నారు. ఆ పక్కన సముద్రం లాగా ఉంది అని చెప్పేసి జోక్ వేసుకుంటూ అలా ముందుకు వెళ్ళిపోతున్నాం మనం. ఈ ఎదర మనకి వచ్చేసి ఎలిగేటర్స్, కొన్ని పక్షులు, అట్లాగే ముసళ్ళు చూసేటువంటి ప్రయత్నం చేద్దామని చెప్పేశాడు. కాసేపు రోడ్డు పక్కన ఉన్నటువంటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ ముందుకు కదులుదాం మిత్రులారా, రండి. This is our adventurous place. You guys can see here. We oftenly watch this type of places in Discovery Channel with Bear Grylls. But today we came here to explore, to do adventure here. Tourist. Snake Park हो गए भैया, यहीं तक है ना? आगे भैया. Hi, how are you? हाय बच्चों। Hi. YouTube में आओगे सब? फिर आना. नागिन देखने जा रहे हैं हम लोग। Students, you from which school? बाल भारती पब्लिक स्कूल। You come here to see snakes and this park. Yes, sir. You from Bhopal. Yes. Thank you, madam. Thank you so much. Would you like to say anything in Hindi? This is a channel of Telugu. We are from Andhra Pradesh. हम लोग भोपाल के रहने वाले हैं और यहाँ पर वन विहार देखने आए हैं। बहुत सारे एनिमल्स हैं जो बच्चे अपने उसमें पढ़ते हैं, फॉरेस्ट के बारे में, एनिमल्स के बारे में। बस हम वही दिखाने के लिए एजुकेशनल ट्रिप लेकर आए हैं बच्चों It's की। very nice to take students to adventure. You know. हाँ बिल्कुल लिया जाता Your name, madam? माय नेम इज शालिनी और बहुत अच्छा लग रहा है बच्चों के साथ घूमने में। Thank you so much. Thank you so much, guys. We'll see. Have a nice adventure. Bye. हाँ. हाँ. अंकल अरे भैया आप बोलो YouTube में। निखिल इधर आओ, इससे बोलो। ये बच्चे से उसको हमें तो दो यार। क्या नाम है आपका? निष्कर्ष। Nishkers is going to say something. Hey guys, listen carefully. Nishkers is going to say something about this park adventure. Say. Hindi, no problem. हाय गाइस, मेरा नाम निष्कर्ष है। मैं पहली बार कोई किसी के ब्लॉग में आया हूँ, मेरे को बहुत अच्छा लग रहा है। भैया के चैनल को सब्सक्राइब। Madam को thanks बोलो. थैंक यू मैम। With your all guys friends. यस। Okay? चलो। Thanks. अरे वो एक मैडम आगे से एक फोटो लेना सब. मैम ये लोग पता नहीं कहाँ से आ रहे हैं। कोई बात नहीं, रुकने दो. मैडम, can we take one picture with all? बोलो हाय. नमस्ते भोपाल. थैंक यू सो मच. भोपाल बोलो तो तुम लोगों को तो नमस्ते बोलना चाहिए। చిన్న స్కూల్ పిల్లలు చాలా ఆనందాన్ని ఇచ్చారండి. అసలు భలేగా వాళ్ళకి యూట్యూబ్ చూడంగానే అందులో ఆనందపడిపోతూ వాళ్ళ మేడమ్స్ వాళ్ళ పిల్లలు కూడా, అందులో నిష్కర్ష్ అనేవాడైతే మరి ఇది నేను ఫస్ట్ సారి నేను మైక్ లో మాట్లాడుతున్నాను, ప్లీజ్ అందరూ మమ్మల్ని చూడండి, మాకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అని చెప్పేసి చాలా ఆనందంగా ఉందండి చిన్నపిల్లలతోటి. వాళ్ళతో ఒక చిన్న ఫోటో దిగేసిన తర్వాత మనం ఇక్కడ ఉన్నటువంటి పాములు, ఏదైతే స్నేక్స్ ఉంటాయో విచిత్రమైనటువంటి పాములు చూడడానికి వచ్చాం. చాలా అద్భుతమైన ప్రదేశం. మనం వివిధ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మనం కేవలం అలోన్లెస్ గా ఉండటమే కాకుండా అక్కడ ఉన్నటువంటి నలుగురితో మనం మాట్లాడుతూ అక్కడ ఉన్న విషయాలు పంచుకోవటం వల్ల మనకు కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. వాటినే మనం ఎక్స్పీరియన్సెస్ అంటుంటాం.
ఒక మంచి ఎక్స్పీరియన్స్, జీవితంలో ఒక మంచి అనుభూతులు మిలుస్తూ ఉంటాయి. ఆ అనుభూతులే మనకి తీపి జ్ఞాపకాలుగా మిగులుతూ ఉంటాయి. కాబట్టి అది నాకు భోపాల్లో చాలా చక్కగా లభించిందని నేను అనుకుంటున్నాను. ఆ తర్వాత భయంకరమైనటువంటి పాములు, బాబోయ్, ఇంట్లో వీటిని చూస్తే ఎక్కడ కర్ర తీసుకొచ్చి కొట్టేస్తారు మన వాళ్ళు. కానీ ఇక్కడ పాములు చక్క భద్రంగా పెంచి దాంట్లో పెట్టి మేపుతున్నారు అనమాట. కొండల్లో పాములు, మట్టిలో పాములు, నీటిలో పాములు, రకరకాలైన పాములు, రంగురంగులైనటువంటి పాములు దీంట్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆ పాములు చూస్తుంటే భయం వేస్తుంది. పిల్లలు మాత్రం ఆ అద్దాన్ని పట్టుకొని ఇట్లా ఊపేయటం, అద్దం మీద కొట్టడం, పాము కోసం చేస్తా ఉన్నారు చిన్న చిన్న అల్లరి పనులు. వాటన్నిటిని చక్కగా మనం ఆనందంగా గడుపుతూ ముందుకు వెళదాం. పిల్లలతో పాటుగానే మనకి చాలా సేఫ్టీగా ఏర్పరిచారండి అన్ని పాముల్ని చూసే విధానంగా. ఇక్కడ మనకి నల్ల కొబ్రాలు, తెల్ల పాములు, కొండ చిలవలు, అట్లాగే బ్యాటిల్ స్నేక్స్, అలా ఎన్నో పాములు. మనం కొన్ని గుమ్మడెత్తల పింజర్లు అంటాం తెలుగులో అయితే. అటువంటి పాములన్నిటినీ అక్కడ ఉంచారు. పిల్లలు వాటిని అన్నిటిని చూసుకుంటూ మాకు హాయ్ చెప్తూ చాలా ఆనందంగా మాతో పాటు అనుసరించి వచ్చారు. వాళ్ళు మీ ఛానల్ పేరేంటి చెప్పండి భయ్యా అని అనగానే ఎంతమంది అడిగినా రానటువంటి సిగ్గు. ఆ పిల్లలు అంతమంది అడుగుతుంటే నాకైతే చాలా సిగ్గుతో మన ఛానల్ పేరు చెప్పారంటే చాలా బాగుంది. వాళ్ళు అడుగుతుంటే అలాగా బాగుంది. చక్కగా మంచి మంచి పాములు చూసుకుంటూ ఇసుక పాము చూడండి మీరు, లోపల కనిపిస్తూ ఉంటుంది. ఇసుకలో అన్నమాట, అక్కడే పైకి వెళ్ళి దాని కింద బయటకు వస్తుంది అనమాట. అట్లాగే ఆయన అడిగాం, ఆయన పాముల గురించి చెప్పారు. ఇది ఇంకా డెవలప్ అవుతుందండి, అటు పక్క కూడా మేము నిర్మాణం చేస్తా ఉన్నాం. దీనికి ఇంకా సమయం పడుతుంది. ఈ లోపల జాతులకు చెందినటువంటి పాముల్ని మేము తెచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. తేవడంతో పాటు వాటిని పరిరక్షించే కార్యక్రమం కూడా ఉండాలి. అవి మరి ఏమిటంటే అండి, సాధారణంగా అక్కడ వాళ్ళని అడిగినప్పుడు కొన్ని అయితే మరి ఆ క్యారెట్ ముక్కలు అవి వేస్తారంట, కొన్నిటికి ఎలుకల్ని లేదా చిన్న చిన్న మాంసాన్ని వాటికి వేయటం జరుగుతుందని చెప్పేసి అన్నారు. సాధారణంగా పాముని చూస్తే అందరూ భయపడతారు, కానీ జూల్లో పాముని చూస్తే మాత్రం చాలా ఆనందంగా ఎగబడి చూస్తున్నారు అందరూ కూడా. పాముని చూసేసిన తర్వాత మనం ఎదరికి వెళ్తా ఉంటే చిన్న చిన్న తాబేళ్ల నుంచి పెద్ద పెద్ద తాబేళ్లు మనకు కనిపించినాయండి. ఇవే సేమ్ తాబేళ్లని మనం ఎక్కడ చూసామంటే శ్రీకూర్మంలో చూసాం. గుర్తుపెట్టారా మీరు? మనం శ్రీకూర్మం వెళ్ళినప్పుడు శ్రీకూర్మంలో మీకు తాబేళ్లు చూపించాను. సేమ్ తాబేళ్లు డిటో, సముద్రపు తాబేళ్లు లాగా మనకి సేమ్ తాబేళ్లు కనిపించినాయి. తాబేళ్లతో పాటు అండి నాకు ఇంకొక విచిత్రమైనటువంటి వంశం కనపడిందండి. పెద్ద పెద్ద బల్లులు, వాటిని మరి ఉడుములు అంటారో ఏమంటారో తెలియని కానీ చాలా భయంకరంగా కనిపించి అక్కడ ఉన్నాయి. వాటిని మీరు చూడొచ్చు. దేవుడు వీటిని ఏమని పిలుస్తారో నాకైతే తెలియదు, కానీ తెలిసినటువంటి వాళ్ళు కామెంట్లో తెలియజెప్పండి. ఈ తొండల్ని బహుశా మన వాళ్ళు చూసినట్టయితే ఈ తొండలను ఉడుములు అనుకొని వేసి తినేస్తారో ఏమో తెలియదు కొంతమంది, కానీ తొండలు మాత్రం భలే విచిత్రంగా ఉన్నాయండి. పైన చెట్టు మీద నుంచి కిందకి దూకటం, తలకాయ పైకి లేపటం పెద్ద తొండల్లాగా. విచిత్రమైన తొండలు. కమింగ్ సాయి, కమింగ్ వెయిట్. కమ్. దేర్ భయంకరమైన ఉడువులు, తొండలు, తాబేళ్లు, పాములు, పులి, సింహం, చీత చూసిన తర్వాత ఇక్కడ చిన్న ఉద్యానవనం లాంటి పార్కు. ఇందులోకి సమయాన్ని బట్టి సీజనల్ పక్షులు వస్తాయంట. సరే, ఆ పక్షులు చూద్దామని వెళ్ళాం, కానీ పక్షులు అయితే రాలేదు. అందరూ కూడా చక్కగా దాన్ని డిజైన్ చేస్తున్నారు. గార్డెను, పక్కన ఉన్నటువంటి చుట్టుపక్కల పరిసరాలు, వాటన్నిటిని చూసాం. ఒక ఆర్టిఫిషియల్ సరస్సుని ఒకటి ఏర్పాటు చేశారు, దాంట్లో పక్షులు నీళ్లు తాగడానికి. నేషనల్ పార్క్స్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ దేశానికి. ఎందుకనంటే నేషనల్ పార్క్స్ లోనే మన దేశంలో ఉన్నటువంటి జంతు సంపదని మనం చూసే అవకాశం ఉంటుంది. డైరెక్ట్ గా అందరూ కూడా ఫారెస్ట్ లోకి వెళ్ళి చూసే అవకాశం ఉండదు. కాబట్టి ఇటువంటి నేషనల్ పార్క్స్ లో అన్ని జంతువుల్ని మనం ఒకేసారి చూసే ప్రయత్నం చేయవచ్చు. అట్లాగా మనం వాటిని చూసి ఎదరికి వెళ్ళిన తర్వాత క్రొకోడైల్స్, ముసలి అంటే చాలా భయంకరం. మొన్న కాశీలో వరద వచ్చినప్పుడు కూడా 5-6 ముసళ్ళు అసీ ఘాట్లో కూర్చున్నాయి.
కాబట్టి మళ్ళీ మీ కాశీ వెళ్ళిన తర్వాత మీకు చెప్తాను ఎప్పుడు రావాలి కాశీ. కానీ మామూలుగా దీపావళికి అందరూ వస్తుంటారు. మీరు 15 రోజుల ముందులే టికెట్లు బుక్ చేసుకొని వచ్చే ప్రయత్నం చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఈ ముసల సంగతి ఏంటో చూద్దాం రండి. ఇక్కడ ముసలి ఉందని వచ్చాం మనం, ఎలిగేటర్ చూద్దాం ఎక్కడ ఉందో. ముసలి మనం ఎన్నోసార్లు చూసాం కేరళ పార్క్ లో, కానీ అరే ఇక్కడ ఉంది, నీళ్ళల్లో ఉంది. దీన్ని దిస్ ఈస్ నాట్ crocodile, this is alligator. There's a lots of difference between alligator and crocodile. So you can see guys there, इधर उधर दिखा पानी पे दिखा रहे. नेक्स्ट पे चल के आओ. So this is the alligator, you guys. It's coming. अरे चलो विजय. Thank you. अच्छा इधर भी आगे भी है, आगे आओ. इधर क्रोकोडाइल. अच्छा, we are going to see crocodile now, which is mostly in Telugu. कीचड़ जैसा दिख रहा है. No one can't recognize that it is a crocodile, but it's hiding in grass. You guys can see here. It is very, 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 not only wound, also cunning fellow. So let's try. ये क्या किया तुमने? It will come back. Let's see. So this is a crocodile. See. దూరం నుంచి చూసాం కాబట్టి ముసలంటే మనకు భయం లేదులే, కానీ అదే దగ్గర నుంచి అయితే బాబు మనిషికి చాలా భయం వేస్తుందండి. చాలా భయంకరంగా ఒక పులిని సైతం నీళ్ళల్లోకి లాగేసి పట్టేసి ఎముకల్ని పిప్పి చేసేటువంటి సత్తా ఒక ముసలికి మాత్రమే ఉంటుంది. కాబట్టి అటువంటి ముసల్ని ఎప్పుడన్నా మీరు చూసినప్పుడు చాలా కేర్ఫుల్గా దానితో నడుచుకోవాల్సి ఉంటుంది. ముసలి ఎలిగేటర్ చూసి మనం ముందలకి అలా గిన్నె కోడి పక్షుల్ని చూడడానికి వెళ్తున్నాం. ప్రకృతిలో మానవుడికి అంతుచెక్కినటువంటి, మనిషి యొక్క మేధస్సుకి అందనటువంటి చాలా అద్భుతమైనటువంటి ప్రదేశాలు ఎన్నో ఉంటాయి. సృష్టికి తెలియనటువంటి రహస్యాలు, మనిషికి తెలియనటువంటి విచిత్రాలు పక్షులకు తెలుస్తూ ఉంటాయి. ఉదాహరణకి వర్షం ఎప్పుడు పడుతుందో మనుషులకు తెలియదు, కానీ కప్పలు అరిస్తే వర్షం వస్తుందంటారు. అట్లాగే వసంతం ఎప్పుడు వస్తుంది అన్నది మనకు తెలియదు క్యాలెండర్ చూస్తే తప్ప, కానీ పక్షుల యొక్క కిలకిల రావాలతోటి చెట్ల యొక్క పూత పూయించడం, ప్రకృతికి జంతువులకి చాలా విశేషమైన సంబంధం ఉంటుంది. కానీ మనుషులు ఏమనుకుంటారంటే మొత్తం సృష్టిని సృష్టించింది మేమే, సృష్టిని నడుపుతుంది మేమే అని చెప్పి అంటూ ఉంటారు. కానీ అది చాలా హాస్యాస్పదంగా మనకి అనిపిస్తూ ఉంటుంది. ये इसका सेकंड नंबर गेट है, यहाँ से भी एंट्री एग्जिट दोनों. ये आती है अपना ईमू पर, इसके अंदर हिरन के बच्चे दिखते हैं. अच्छा, come here. Ostrich. We are going to see ostrich. It's also called as nippukodi in Telugu. Guys, well known. What is it called in Hindi? Sutarmurg. Now our brother will explain our. तो जैसा कि आप देख रहे हो, कैमरा में दिखाओ इनको सभी को, यह पक्षी है शुतुरमुर्ग ना. ओके, इसका अंडा भी बहुत बड़ा होता है. क्या 4 किलो एक अंडा? इसका एक अंडा 4 किलो या 5 किलो का होता है, और काफी हद तक इसकी हाइट होती है. और ये डरता नहीं है, ये लोगों के पीछे भागता है. तो अभी हम देखने जा रहे हैं हिरण को. कम हियर ब्रदर. As we see here, wow, very much. कैमरा पास डाल देता है मिट्टी के नीचे. क्या ब्रदर? जब कुछ दुर्घटना होता है शुतुरमुर्ग अपने सर को मिट्टी के नीचे डाल देता है और दुर्घटना चला गया. नाइस. बट हियर हिरण का प्यारा सा छोटा बच्चा है हिरण का, जैसा कि हम सब अभी देख रहे हैं. आओ तो अभी विजय इंट्रोड्यूस कराएगा आप सभी को. మనకు కనిపిస్తున్నటువంటి ఆ వర్ణంలో ఉన్నటువంటి జింక
చక్కగా నమరు వేస్తూ చిన్న పిల్ల అన్నమాట, చిన్న జింక పిల్ల. అది మనకి సాదా బంగారపు వర్ణం కలిగినటువంటిది. అట్లాగే చారలు కలిగినటువంటి జింక ఇక్కడ ఉంది. కమ్ విత్ మీ. చారలు అంటే ఏమిటంటే కొద్దిగా కొమ్ములు కలిగినటువంటి దుప్పులాగా. ఇదర్ సే దిఖావ్, దిఖేగా थोड़ा सा आगे ఈ జూమ్ करके దిఖావ్. కాబట్టి ఇది మన యొక్క అద్భుతమైనటువంటి ప్రకృతి అందాలు రమణీయాలతో కూడినటువంటి అడ్వెంచర్ యొక్క ప్రయాణం పూరా. థ్యాంక్ యూ సో మచ్ గైస్. వాచ్ మోర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ.